ప్రస్తుత సమాజంలో మనిషి తోటి మనుషుల కంటే మాట్లాడలేని మూగజీవాలు, విశ్వాసం ప్రదర్శించే కుక్కలనే ఎక్కువగా నమ్ముతారు. వాటిపైనే ప్రేమను పెంచుకుంటున్నారు. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ పిల్లల కంటే ఎక్కువగా పెట్స్ని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే ఎంత ముద్దుగా పెంచుకున్నా అవి జంతువులు కావడంతో కొన్ని సందర్భాల్లో వాటిని మనతో పాటు బయటకు, రెస్టారెంట్లకు తీసుకెళ్దామంటే అక్కడ వాటికి ఎంట్రీ ఉండదు. దీంతో ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న పెట్స్ అంటే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఇంట్లోనే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి జంతు ప్రేమికులు, జంతు పోషకుల కోసం విశాఖపట్నంలోని MVP కాలనీలో పఫీ ఫ్రెండ్లీ పెట్స్ రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. పెట్స్కి, వాటి ఓనర్స్ కోసం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. విశాఖపట్నం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన సాగర తీరం. ఈ మహానగరంలో ప్రకృతి ప్రేమికుల్ని హగ్ చేసుకునే బీచ్లతో పాటు చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే విశాఖ వాసులతో పాటు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఇప్పుడు ఓ ప్రత్యేకమైన రెస్టారెంట్ పరిచయమైంది. MVP కాలనీలో పఫీ పేరుతో ఓ పెట్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. గత ఏడాది ఆగస్టు నెలలో దీన్ని ఓ అద్భుతమైన లొకేషన్లో పెట్స్కి నచ్చే రీతిలో డిజైన్ చేశారు. పెంపుడు జంతువులను ఇంట్లో వదిలి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్లడం ఇబ్బందిగా ఉండే వారి కోసం ఈ పఫీ పెట్స్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ బెస్ట్ స్పాట్గా మారింది. ఇక్కడ పెట్స్కి సపరేట్, ఓనర్స్కి సపరేట్గా ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక పెట్స్ కోసం బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ పెంపుడు జంతువుల కోసం ఓ స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్, హెయిర్ కట్ సెలూన్ అన్నీ ఉంటాయి. పెట్స్ ఓనర్లు వాటిని ఇక్కడికి గ్రూమింగ్ కోసం తెచ్చినా ఓనర్స్ డైనింగ్ చేసి వెళ్తుంటారు. లేదంటే డిన్నర్కి వచ్చిన సమయంలో పెట్స్ కేర్లో వాటికి కావాల్సిన సర్వీసులు కంప్లీట్ చేసుకుని వెళ్తుంటారని యజమాని మృణాలిని తెలిపారు. పెంపుడు జంతువులు తినే ఇష్టమైన ఆహారాన్ని అక్కడ సర్వ్ చేస్తుంటారు. సూప్ బౌల్స్, రైస్ బౌల్స్ వంటి టేస్టీ ఫుడ్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ పఫీ పెట్టడానికి కారణం తమకు కూడా పెట్స్ ఉన్నాయని, వాటిని ఇంట్లో వదిలి తాము వీకెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు అవి చాలా దిగులుగా ఉండేవని, వాటిని మాత్రం బయటకు తీసుకెళ్లాలని, వాటికి అన్నీ చూడాలని ఉంటుందని కదా అనే ఆలోచనతో ఈ రెస్టారెంట్ పెట్టినట్లు యజమాని మృణాలిని లోకల్ 18తో షేర్ చేసుకున్నారు. విశాఖలో వచ్చిన రెస్పాన్స్ చూసి తాము విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్లో కూడా ఇలాంటి రెస్టారెంట్స్ ఓపెన్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. మార్షల్ పెట్ జోన్, 24 పెట్ జోన్ అనేవి కూడా ఉన్నాయని, కాకపోతే ఈ పఫీ మాత్రం అతి త్వరలోనే విస్తరింపజేస్తామని తెలిపారు. పెట్స్తో పాటు వాటి యజమానుల కోసం కూడా ప్రారంభించిన ఈ డిఫరెంట్ రెస్టారెంట్ని విశాఖ వాసులు బాగానే ఆదరిస్తున్నారు. పఫీ రెస్టారెంట్ కేవలం పెంపుడు జంతువుల కోసమే కాదు, పెట్స్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు, చివరకు యజమానులు కూడా హ్యాపీగా విజిట్ చేసే రెస్టారెంట్ అంటున్నారు జంతు ప్రేమికులు. మనం ఎప్పుడైనా బయటకు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు పెట్స్ని కొన్ని చోట్ల అనుమతించరు. కానీ పఫీ పేరుతో మేం నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ మాత్రం అందరికీ వెల్కమ్ పలుకుతున్నామని చెప్పారు. ఈ రెస్టారెంట్లో మాత్రం అందరికీ వెల్కమ్ పలుకుతున్నామని చెప్పారు. అయితే చాలామంది ఇదొక వ్యాపారంగా చూస్తున్నప్పటికీ పఫీ రెస్టారెంట్ ఓనర్, పెంపుడు జంతువుల యజమానులు ఇది నోరు లేని మూగజీవాల పట్ల చేస్తున్న సేవగా భావిస్తున్నామని అంటున్నారు.